అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి హైడ్రా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంతో ఫిర్యాదుదారుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కుల పరిరక్షణపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో కొన్ని వందల సంఖ్యలో ఫిర్యాదులు హైడ్రా చేతికొస్తున్నాయి. కబ్జా కోరల్లో చిక్కిన అక్రమ కట్టడాలకు విముక్తి కలిగించేందుకు హైడ్రా మరో అడుగు ముందుకు వేసి ప్రభుత్వ స్థలాలను కాపాడుతోంది. ప్రభుత్వ భూములే కాకుండా వ్యక్తిగతమైన భూములు కూడా కబ్జాకు గురై ఉంటే వెంటనే వాటిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. అయితే వ్యక్తిగతమైన భూములు కబ్జాకు గురైనప్పుడు అక్రమంగా తమ భూములు కబ్జా చేశారని ప్రజల అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. వ్యక్తిగతంగా తమ భూములను ఆక్రమించారని కొందరు, నాలాలను, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని కొందరు, ఇలా అనేక రకాలుగా అక్రమాలు సాగుతున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. ఈ సమయంలో హైడ్రా రావడం, అది వేగంగా వెళ్లి బుల్డోజర్తో కూల్చివేతలను ప్రారంభించడంతో ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. మిగిలిన శాఖల అధికారుల చుట్టూ తిరిగే కంటే హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆక్రమణలు తొలగిస్తారన్న నమ్మకం ఏర్పడిందంటున్నారు. మాది కుషాయిగూడ హనుమాన్ నగర్ కాలనీ 40 ఫీట్ల రోడ్డు కబ్జా గురైంది. దాని గురించి రంగనాథ్ సార్కి 8వ నెల కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. మళ్ళీ ఒకసారి రమ్మన్నారు సార్ని వచ్చి కలవడానికి వచ్చాము. మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఈ 2019 నుంచి రోడ్డు కబ్జా గురవుతూనే ఉంది. కూలగొడుతూనే ఎవరు మున్సిపల్ వాళ్ళు, మళ్ళీ వచ్చి వాళ్ళు కడుతూనే ఎవరు. మొన్న పండుగ దినంలో, సెలవు దినంలో మళ్ళీ కట్టిరు వాళ్ళు. మేము సార్ని మళ్ళీ ఒకసారి కలవడానికి వచ్చినాం సార్. మాకు నమ్మడానికి అన్ని వ్యవస్థల్ని నమ్మడం జరిగింది. కొత్త వ్యవస్థ ఎలా ఉంటుందో అని కొత్త ఆలోచన, ప్రయత్నం అయితే చేయండి, మానవ ప్రయత్నం చేయాలి. కాబట్టి పడుకున్న ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం ఇది. 2015లో మేము స్థలం కొనుక్కున్నాం. 17లో జిహెచ్ఎంసీకి 1,10,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ మన పర్మిషన్ కట్టాం. కట్టిన తర్వాత రోడ్డు కబ్జా అయింది. ఆ రోడ్డు మీద భవనం కట్టుకోవడానికి లేదు, టైం ల్యాప్స్ అయిపోతుంది. 2023లో బిల్డింగ్ పర్మిషన్ టైం కూడా ల్యాప్స్ అయింది. రంగనాథ్ గారికి ఆల్రెడీ లాస్ట్ మంత్ 24వ తారీఖు లెటర్ ఇచ్చాం నవంబర్లో. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది 2 months. మళ్ళీ ఒకసారి ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తే ఒకసారి ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాం. మా దగ్గర ఏంటంటే తెల్లాపూర్ గ్రామంలో నీళ్ళ చెరువు అని ఒక చెరువు ఉంది. సో ఆ చెరువుని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కబ్జాదారులు మొత్తం కబ్జా చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఏలియన్ స్పేస్ స్టేషన్, నివి ప్రాపర్టీస్ అండ్ సంకల్ప్ హోమ్స్ వాళ్ళు మొత్తం FTL బఫర్ జోన్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కాకుండా మారబోయిన రాజు యాదవ్ అనేటైనా మరోవైపు నుంచి కూడా చెరువును మొత్తం కబ్జా చేసుకుంటూ వస్తున్నాడు. పోయిన సంవత్సరం మార్చిలో కూడా మార్చి 5వ తారీఖు ఈ విషయాన్ని అక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ IAS గారికి దృష్టికి తీసుకెళ్తే ఫొటోస్, వీడియోస్ పెడితే నెక్స్ట్ డేనే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు. కానీ వాళ్ళు వచ్చేదో తూతూ మంత్రం వేసినట్టు హాఫ్ డే పనిచేసినట్టు, తర్వాత వాళ్ళకి ఏమైనా ఫోన్లు వచ్చినట్టున్నాయి, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ లేదు. హైడ్రా అధికారులు నిర్వహించే ప్రజావాణికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక ఆక్రమణల గురించి సమస్యలు ఎక్కువగా హైడ్రా అధికారులకు అందుతున్నాయి. ప్రతి సోమవారం క్రమం తప్పకుండా ప్రజావాణి నిర్వహిస్తుండటంతో ప్రజలు కూడా వారిని నమ్మి అక్కడికి వచ్చి వినతులను సమర్పిస్తున్నారు. బఫర్ జోన్ని, FTL ల్యాండ్ని మొత్తం వాళ్ళు ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టారు, ఎన్ని విల్లాలు కట్టారు అనేది ఫోటోలతో సహా, ఆధారాలతో సహా ఉన్నది. ఇంకోటి ఏంటంటే అక్కడ FTLలో ఉన్నటువంటి ల్యాండ్ని, ఆ FTL ల్యాండ్ని కొనడమే కాకుండా, సరే కొనొచ్చు కానీ దానికి ఎలాంటి చేంజెస్ చేయొద్దు. ఆ కొన్న ల్యాండ్లో పెద్ద పెద్ద ట్రక్కుల ద్వారా మట్టి తీసుకొచ్చి నింపేయడం కాకుండా దాన్ని కన్వర్జన్ చేద్దామని చూస్తున్నారు. ఇది అబ్జల్యూట్ అన్ఆథరైజ్డ్, ఇల్లీగల్. దీనిపైన చర్య తీసుకోమని చెప్పేసి మా నాయకులు కలెక్టర్ గారిని, రంగనాథ్ గారిని అందరం కలిసాము. గత ఆగస్టు నెల నుంచి ఈ అంశాన్ని మేము పదే వివిధ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మా రైల్వే వాళ్ళు నియర్ బై స్టేషన్స్ దగ్గర అన్ని ప్లాట్లు చేసి మా సొసైటీ ఆఫీస్ వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 1985లో మా రైల్వే సొసైటీ వాళ్ళు ఈ ఘట్కేసర్ ఏరియాలో సర్వే నెంబర్ 163లో ప్లాట్ వెంచర్ చేసి మాకు అందరికీ అమ్మారు. అప్పట్లో మరి మేము వాటి గురించి డీటెయిల్గా మాకేం తెలియదు, కానీ మేమందరం కలిసి ఇన్స్టాల్మెంట్ మీద మాకు వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత మేము ఒక 5-10 years అయినాక, అంటే మాకు గట్కేసర్ దూరం అని చెప్పి మేము రైలు నుంచి రావాలని కష్టమని
తర్వాత కట్టుకుందామని వెయిట్ చేసాము. తర్వాత 10 ఏళ్ళ నుంచి కన్స్ట్రక్షన్ చేద్దామంటే అది కన్స్ట్రక్షన్కి పర్మిషన్ లేదు అని చెప్పి అంటున్నారు. అది ఒక కుంట అంటున్నారు. సో మాది మెయిన్ రోడ్ మీద, వరంగల్ హైవే మెయిన్ రోడ్ మీద ఉంది. కానీ మా పక్క వాళ్ళు ఆల్రెడీ విల్లాస్ కట్టేశారు. వాళ్ళు బ్యాక్ రామగుండం వాళ్ళు కూడా ఇల్లు కట్టేసి వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చారు, మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో మేము కూడా వాళ్ళకి పర్మిషన్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజల నుంచి ఫిర్యాదులతో పాటు సలహాలను కూడా స్వీకరించడానికి ఈ కార్యక్రమం ఉంటుందని రంగనాథ్ వివరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు రాణిగంజ్లోని బుద్ధభవన్లో ఈ కార్యక్రమం ఉంటుంది. సోమవారం ప్రజలు వందల సంఖ్యలో ఫిర్యాదు చేయడానికి పలు జిల్లాల నుంచి బుద్ధభవనానికి వచ్చారు. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగర పరిధిలో కబ్జాలు, అక్రమాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అధికారులకు కానీ, పోలీస్, రెవెన్యూ అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అలాంటి సమయంలో హైడ్రా నేనున్నానంటూ ముందుకొచ్చింది. తన బుల్డోజర్లతో అక్రమ కోరల్లో చిక్కుకున్న కబ్జాలన్నింటినీ కూడా, మొత్తాన్ని కూడా, వాటన్నిటికీ కూడా విముక్తి కలిగించింది. ఇలా అనేక రకాలుగా, అంటే అప్పట్లో జరిగిన అక్రమాలు ఎన్ని సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేకపోయారు. అప్పుడే హైడ్రా మొత్తం కూడా తన బుల్డోజర్లతో అన్ని కూల్చివేతలు ప్రారంభించడంతో మిగిలిన శాఖల అధికారుల చుట్టూ తిరిగే కంటే హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆక్రమణాలన్నీ కూడా తొలగిస్తారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఆ నమ్మకాన్ని హైడ్రా కలిగించింది. అందుకని ఇప్పుడు హైదరాబాద్ నగరమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరు తమ భూములు కానీ, చెరువులు కానీ, తమ స్థలాలు కానీ ఏవైతే అక్రమాలకు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయో వాటన్నింటికి విముక్తి కలిగించడానికి ప్రజావాణి, హైడ్రా ఏర్పాటు చేసిన హైడ్రా ప్రజావాణి అందరూ కూడా రిటర్న్ లేఖలతో ఇక్కడికి వచ్చి హైడ్రాకి విన్నపించుకోవడం జరుగుతుంది. అయితే ఇది ప్రతి సోమవారం జరిగే హైడ్రా ప్రజావాణి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి తమ ఫిర్యాదుల మొత్తం కూడా అందజేస్తున్నారు. అంటే ఏ విధంగా అది కబ్జాకి గురైంది అన్నది మొత్తం కూడా ఒక లేఖలో రాసి హైడ్రాకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇప్పటి వరకు అయితే 100 సంఖ్యలో ఫిర్యాదులు హైడ్రా అధికారులకు అందాయి. దానికి అంటే ఈ హైడ్రాకి ఫిర్యాదు చేస్తే తమ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. అందుకే హైడ్రా అధికారులు నిర్వహించే ప్రజావానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మొత్తం కూడా అంటే ఈ ప్రతి సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించడంతో హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక అక్రమాల గురించి, సమస్యల గురించి మొత్తం ఇక్కడ ఉన్న అధికారులకు తెలియజేయడానికి ఎక్కడి నుంచో, హైదరాబాద్ నగరం నుంచే కాకుండా మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళ భూములకు సంబంధించి కబ్జాలు కానీ, ఇంకా చెరువులు కాపాడుకునే ప్రయత్నం కానీ, ఇలా ఏవైతే వాళ్ళకు సంబంధించినవి కబ్జాకి గురయ్యాయో అవన్నీ కూడా హైడ్రా నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. దీనివల్లైనా అంటే హైడ్రా ఒక నమ్మకాన్ని కలిగించింది కాబట్టి దీనివల్లైనా ప్రజలకు మంచి జరుగుతుంది. మళ్ళీ బుల్డోజర్లతో ఏవైతే ఆక్రమించారో అవన్నీ కూడా మళ్ళీ హైడ్రా వాళ్ళకి ఇచ్చేస్తుందని ఒక నమ్మకంతో అయితే హైడ్రా ప్రజావానికి అందరూ కొన్ని వందల సంఖ్యలో కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటన్నిటిని సాల్వ్ చేసే ప్రయత్నంలో అధికారులు పనులు చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ గోవర్ధన్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.